హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమోరీస్. ఈరోజు పన్నీరు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎప్పుడన్నా ఇంట్లో సడన్‌గా పాలు విరిగిపోయినా వాటిని పడేయకుండా ఈజీగా, హెల్తీగా ఇంట్లో పన్నీర్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. నేను ఎలా చేస్తున్నానో దాన్ని స్టెప్ బై స్టెప్ అలానే ఫాలో అయితే మనకి టేస్టీ, హెల్తీ పన్నీర్ అనేది తయారైపోతుందండి. చూడండి పాలైతే విరిగినాక మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం వాటిని కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. చూడండి వాటర్ అనేది సెపరేట్ అయింది కదా! మరీ మనం ఓవర్‌గా వాటిని బాయిల్ చేసేయకూడదండి. పన్నీర్ అనేది అప్పుడు మరీ మనకి చాలా గట్టిగా వచ్చేస్తదనమాట. స్మూత్‌గా రాదు. జస్ట్ అలా సెపరేట్ అయ్యి జస్ట్ కుక్ అయిన తర్వాత ఇలా ఫిల్టర్ పెట్టుకొని దానిపైన ఒక పల్చటి క్లాత్‌ని పెట్టుకొని ఏవైతే మనం పాలు మరిగిచ్చుకున్నామో వాటిని ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కిందకెళ్ళిపోయేలాగా ఈ విధంగా మనం పాలుని విరిగిన దానిని మనం సెపరేట్ చేసుకోవాలనమాట. చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో ఆ విధంగా స్ట్రైనర్‌లో మనమైతే ఫిల్టర్ చేసుకుందాము. అంతా ఫిల్టర్ చేసుకున్నాక చూడండి ఆ వాటర్ సెపరేట్ అయింది. అలానే ఈ పాలు అదనేది సెపరేట్ అయింది కదా! సో, దానిలో ఇంకా ఏమన్నా పాలు స్మెల్ అది విరిగిన పులుపు స్మెల్ అది మనకి రాకుండా ఉండాలని వాటర్ వేసి దాన్నంతా మనం ఒకసారయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేస్తూ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ వాటర్ అంతా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. క్లాత్‌ని టైట్‌గా పట్టుకొని వాటర్ వచ్చేంత వరకు మనం ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అనేది పోతుంది. చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ వాటర్‌నైతే మనం తీసేయాలనమాట. సో, అలా వాటర్ అంతా తీసేసిన తర్వాత మనకి ఆ పాలుది అనేది ఇలా సెపరేట్ అయిపోతుంది. సో, దాన్ని మనం ఒక షేప్‌లాగా అంటే రౌండ్ షేప్‌లాగా, స్క్వేర్‌లాగా ఎలా అన్నా మనం ఆ క్లాత్‌తోనే అడ్జస్ట్ చేసుకొని బాగా వెయిట్ దానిపైన పెట్టి ఈ విధంగా పెట్టాలండి. నేనిక్కడ బిందెలో వాటర్ ఉంది. ఆ వెయిట్‌కి ఆ విధంగా పెట్టుంచాను. దగ్గర మనకి 2 అవర్స్ వరకు పడుతుంది. అలా పెట్టిన తర్వాత కింద వెట్టగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ కింద ఒక క్లాత్ పెట్టేసి దీన్ని పెట్టేసానండి. ఏమన్నా వాటర్ ఉన్నా సరే ఆ క్లాత్ అయితే ఆ వాటర్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మళ్ళీ అలానే పెట్టేసి వెయిట్‌ని మనం పెట్టి ఒక 2 అవర్స్ వరకు అలా పెట్టుంచేసుకుంటే వాటర్ అనేది కంప్లీట్‌గా డ్రై అయిపోయి మనకి పన్నీర్ అనేది తయారైపోతుంది. చూడండి నేను 2 అవర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అంతా అయితే వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇలా ఇంట్లోనే ఎప్పుడన్నా పాలు విరిగిపోతే వాటిని అనవసరంగా పడేయకుండా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే మనకి హెల్తీగా పన్నీర్ అనేది తయారైపోతుంది. ఇది చాలా హెల్తీ కదండీ! సో, ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మనకైతే ఇది ఇంకా రెడీగా అయిపోయిందండి పన్నీరు. చూడండి స్మూత్‌గా ఎలా ఉందో. మెయిన్ ఓవర్ కుక్ అయితే చేయకూడదండి. ఓవర్ కుక్ చేయకుండా ఇలా మనం తీసుకుంటే స్మూత్‌గా పన్నీర్ అనేది మనకి తయారైపోతుంది. చూడండి కట్ చేస్తే అచ్చు ఇంకా మనకి షాప్‌లో దొరికినట్టుగానే మనకి పన్నీర్ అనేది తయారైపోయిందండి. మీరు ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు మంచిగా పన్నీర్ అనేది తయారవుతుంది. దీన్ని ఇంకా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ అయితే నేను 1 లీటరు మిల్క్‌తో చేశానండి. 1 లీటర్ పాలకి నాకు ఇంత పన్నీర్ అయితే వచ్చింది. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి పన్నీర్ ఎంత బావుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.